భర్త కాడమ్మా, వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడాడు, ఆమె పాపపు స్థితి గురించి యేసు ప్రభువారు మాట్లాడాడు, ఆమె వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కుండను విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళింది. గ్రామంలోనికి వెళ్ళి అక్కడి నుంచి వారి ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజలకు చెప్పింది. ఆ ప్రజలకు చెప్పి వారిని అక్కడికి తీసుకుని వచ్చింది. అక్కడికి తీసుకుని వచ్చి, ఈయన క్రీస్తు కాడా, నేను చేసిన పనులను నాతో చెప్పినాడు, నాతో వివరంగా చెప్పాడు, నా బ్రతుకంతటిని తెలియజేశాడు, ఈయన క్రీస్తు కాడా అని చెప్పని వారందరి గురించి సాక్ష్యం ఇచ్చింది. క్రీస్తునందు ప్రియమైన సన్మార్గం కదా, ఆ రోజు యూదుల నుంచే యేసు ప్రభువు పుట్టాడు. యూదుల దగ్గర నుంచే రక్షణ వచ్చింది. కానీ యూదులు ఏ రోజు కూడా యేసు ప్రభువుని నమ్మరా. యేసు ప్రభువు చేసే పనులను చూసి చదువుకున్నారు, కొనుక్కున్నారు, కానీ ఏ రోజు కూడా యేసు క్రీస్తుని వారు నమ్మరు. అయితే యేసు ప్రభువు గురించి ఇది లోక రక్షకుడు, ఈయన క్రీస్తు, ఈయన నా స్థితి గురించి చెప్పాడు. నేను ఏ రీతిగా బ్రతుకుతున్నానో, నా స్థితి ఏమిటో, నా బ్రతికేమిటో నాకు అంత క్లియర్గా చెప్పాడు. ఈయన క్రీస్తు కాదని చెప్పి యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చింది. క్రీస్తు నందు ప్రియమైన సన్నమాధ్యం ఏమంటారు కదా, ఈ రోజు మనకంటే అగ్రకులస్తులు ఉన్నారు, కానీ అల్పులైన మనకి ఈరోజు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. యేసు ప్రభు వారు తన మహాకృప చేత మనకి రక్షణ భాగ్యం ఇచ్చారు. అయితే ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్న నీవు ఎంతమందికి స్వార్థ ప్రకటిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకున్నావా? నీవు రక్షించబడి ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలైనది. ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువు ఒక్కరోజు, అది ఎంత సంభాషణ, 1 గంట జరిగిందో 2 గంటలు జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఒక్కరోజు మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఆ పాప తన యొక్క కుండని విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని తీసుకుని వచ్చింది. ఈ ఉదయకాశంలో ఎన్నో దినాల నుంచి సంఘానికి వస్తున్నారు, ఎంతో మంది దైవ సేవకులు వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఏ రోజైనా ఎవరికైనా స్వార్థను ప్రకటించారు? ఒక్కసారి ప్రశ్నించుకున్నట్టుంటే దేవుడు ఈ రాత్రికాశంలో, ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో అతిక్రమంలో దాచిపెట్టుకోవడం, దేవుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకోవడం, వాడు కనికరం పొందుతాడు. పాపం అంటే ఎన్నో పెద్ద పెద్ద విచారమో లేకుంటే దొంగతనమో పాపం, ఈ చేస్తే పాపం అనుకుంటారు, కానీ చిన్న అబద్ధమాలకు కూడా పాపమే. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో ఉన్నారా? ఇక్కడ కూడి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇంటిలో అత్త మీద కోడలు, కోడళ్ళ మీద అత్త అబద్ధాలు చెప్పుకుంటూ పాపలను నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇతరుల మీద పుణ్యములు చెప్పుకునే వారు కూడా ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఆ సమరస్తు ఆ రోజు ఆ పాపను విడిచిపెట్టి ఈ రోజు దేవుని వాక్యం వింటున్నా నీవు నేను కూడా మన బ్రతుకుని ఇక్కడ ఒప్పుకున్నాం. అయ్యా, నేను ఈ పాపం చేశాను, అయ్యా నేను ఈ దోషం చేశాను, దైవం నన్ను క్షమించమని క్రీస్తు పాదాలు పట్టుకుని మనం తన వేడుకున్నట్లయితే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. తల రోజునట్లయితే ప్రార్థన చేస్తున్నాం.